ఓకే. దీనిపైన ఎంక్వైరీ చేస్తామని రేవంత్ రెడ్డి కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటున్నారు. చాలా వాటి మీద శ్వేతపత్రాలను చేసిండ్రు. కాంగ్రెస్లో ఎప్పుడు జాయిన్ అవుతున్నారు? నేను కాంగ్రెస్ అని కానీ బీజేపీ అని కానీ టీఆర్ఎస్ అనేటటువంటిది కాదు. ఇన్ని స్టేట్మెంట్ ఇచ్చినాక మీరు పొలిటికల్ సపోర్ట్ లేకుంటే కష్టమవుతుంది మీకు. నేనేమంటున్నా అంటే పొలిటికల్ సపోర్ట్ అనేటటువంటిది ఒక మనిషి తెగించిన తర్వాత ఏదైనా జరగవచ్చు. నేనేమంటున్నా అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు నన్ను కాపాడుకున్నారని నేను భావిస్తాను. అంటే ఎందుకు ఈ ప్రశ్న చెప్తున్నా అంటే, ఉదాహరణకు వాకింగ్ చేసేటప్పుడు చాలామంది కలుస్తారు. వీని ఇంటి మీద ఏసీబీ రైడ్ అయిందట అంటే అమ్మో వీడు ఏసీబీ కేసులో ఉండని దూరం పోతారు. కానీ వేలాది మంది నన్ను పరామర్శించి అరే మీకు అన్యాయం జరిగిందని మాట్లాడారు. వాళ్ళే నన్ను కాపాడుకున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి ధైర్యం కొద్దీ ఈరోజు మాట్లాడుతున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ దొరల పరిపాలన వల్ల నష్టపోయినటువంటి వాళ్ళు, దొరల పరిపాలన చేత అసహించుకున్నటువంటి వాళ్ళు, కోదండరాం ఇంటి బద్దలు కొట్టినటువంటి పరిస్థితుల్లో నెట్టేసినటువంటి వాళ్ళు. నేను ఈరోజు మళ్ళీ ఇంకొక విషయం కూడా చెప్తున్నా. అర్ధరాత్రి కోదండరాంను కట్టుబట్టలతోటి ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బయటికి వెళ్ళగడితే లేదు సార్ మీరు తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో నిలబడ్డటువంటి మీకు అటువంటి జరగలేదని చెప్పేసి తీసుకొచ్చి నా ఆఫీస్ పక్కన పెట్టుకొని నేను ఆ రోజు ఆయనను నా యొక్క గుండెలో పెట్టుకొని కాపాడుకున్నటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తున్నా. అది కూడా కారణమై ఉండొచ్చు. సరే, ఎప్పుడు జాయిన్ అవుతారు కాంగ్రెస్ పార్టీలో? నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నా, తెలంగాణలో ఇంకోటి ఉంటున్నా వేరు విషయం. కానీ నేను ఒక విషయం చెప్తున్నా. నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని, ఉద్యోగ సంఘ నాయకుడిని. అదేవిధంగా ఒక మేధావుల యొక్క మౌనం దేశానికి మంచిది కాదు అనేటటువంటిది నమ్మిన వాడిని. అన్నిట్లో ఏదో ఒక ఉద్యోగం చేసినా కాబట్టి 10 ఏళ్ళు పట్టింది మీరు మౌనం వేయడానికి. మరి లెక్కన లేదు, నేను ఎప్పుడు మౌనంగా లేను. నేను ఎప్పుడు మౌనంగా 317కు వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో 317 జీవోను ఈ దొరకు వ్యతిరేకంగా, దొర అహంకారానికి వ్యతిరేకంగా, ఆ దొర నియమించినటువంటి కాశీం రజ్వీ అయినటువంటి సోమేష్ కుమార్ యొక్క అహంకారానికి వ్యతిరేకంగా 317 జీవోను కాల్చిన మొట్టమొదటి ఉద్యోగ నాయకుడిని నేనే. సార్, మీకు ఒకటి ఘటన గుర్తుందో లేదో, మరి 85, 86 అనుకుంటా, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినప్పుడు టీఎన్జిఓ నాయకుడు స్వామినాథన్ గారు పెద్ద గొడవ జరిగింది అప్పట్లో ముఖ్యమంత్రికి వారికి మధ్య. అప్పుడు కూడా ఎన్టీ రామారావు నియంత అన్నారు. తర్వాత చెరమోల్చి చెప్పులు గుట్టించుకుంటా అనే స్థాయిలో కూడా మాట్లాడారు. ఎన్టీ రామారావు నియంతనా? ఎన్టీ రామారావు నియంతగా వ్యవహరించి 58 సంవత్సరాలు ఉన్నది 56 సంవత్సరాలుగా చేసిండు. ఉద్యోగులను పందికొక్కులు అన్నాడు. కానీ అదే ముఖ్యమంత్రి తన మాటలను వెనుకకు తీసుకోవాల్సి వచ్చింది. రాచి రంపాన పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. జయలలిత ఈ రాష్ట్రంలో 2000 మంది ఉద్యోగులను ఒకటే కలంపోటుతో 2 లక్షల మంది ఉద్యోగులను తొలగించి మీకు నేను మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నా, మీకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరిస్తా అని చేతులు జోడించింది. సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే ఇది ఒక ఉద్యోగుల ఆవేదన కాదు, ఉపాధ్యాయుల ఆవేదన కాదు, యావత్ సంబంధ వర్గాలు ఏవైతే తెలంగాణలో ఉన్నాయో వాళ్ళందరి యొక్క ఉసురు తాకే ఈ కుటుంబము ఈరోజు ఈ పరిస్థితికి వచ్చింది. కనీసము తెలంగాణ ప్రజల యొక్క కళ్ళల్లో చూసి ఇగో మీకు మేము కొన్ని పనులు చేయలేకపోయినాం, ఓటమి పాలైనామని చెప్పుకునేటటువంటి తెలంగాణ ప్రజల యొక్క కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేనటువంటి దుస్థితి ఈ కుటుంబానిది. నేను ఇంకొక అడుగు ముందుకేసి చెప్తున్నా. ఈ కుటుంబం అనేక మంది చరిత్రలో అనేక మంది తమ యొక్క రాజకీయ జీవితంలో ప్రజా జీవితం నుంచి వైదొలుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తెలంగాణ మీరు తెచ్చిండ్రో వచ్చిందో ఇచ్చిండ్రో ఆ చర్చ అవసరం లేదు. కానీ 9.5 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలను మీరు పీడించినటువంటి విధానం, మీ పరిపాలనా విధానం ఇవన్నీ చూసిన తర్వాత మీ యొక్క ప్రమేయము తెలంగాణ రాజకీయాల్లో ఉండొద్దు అని నేను ప్రధానంగా కోరుకుంటున్నా. తెలంగాణ రాజకీయాల నుంచి మీరు స్వచ్ఛందంగా వైదొలగాలని నేను కోరుకుంటున్నా. తెలంగాణ రాజకీయాల కోసం మీరు ఏదైతే తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీని స్థాపించారో ఆ పార్టీని రద్దు చేయాలని కోరుకుంటున్నా.
ఎంత ఘోరమైనటువంటి రద్దు చేయాలని కోరుకుంటున్నా. ఒకవేళ అదే గనక జరగకపోతే ఏదైతే రేవంత్ రెడ్డి 100 మీటర్ల లోతు పాతి పెట్టాలని చెప్పిండో నేను చెప్తున్నా, 100 మీటర్ల లోతున పాతి పెట్టినప్పటికీ కూడా ఆ రోజు నక్సలైట్లు 100 మీటర్ల లోతు పాతి పెట్టినా ఇగో మరో రూపంలో వీళ్ళు పైకొచ్చి ఈరోజు 9.5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఈ సామాజిక వర్గం ఏ విధంగా అయితే దోచుకున్నదో, కాబట్టి 1000 కిలోమీటర్ల లోపల పాతి పెట్టాలని నేను కోరుకుంటున్నా. ఇంకా కూడా ఒక్కటే ఫైనల్ సెంటెన్స్ చెప్తా మీకు. ఐఏఎస్లు అంటే గౌరవం ఉంది, ఐఏఎస్లు అంటే ఆల్ ఇండియా సర్వీస్. ఈ రాష్ట్రానికి ఒక చీఫ్ సెక్రటరీ ఉంది, ఆమె పేరు మీకు తెలుసు. చీఫ్ సెక్రటరీ మీద ఒక్క ఆరోపణ లేదు, ఎక్కడ అహం ప్రదర్శించినటువంటిది లేదు, ఎక్కడ అహంకారం ప్రదర్శించినటువంటిది లేదు. కానీ అటువంటి చీఫ్ సెక్రటరీని కూడా నీ చీప్ పాలిటిక్స్ కోసం, నీ యొక్క బుద్ధి తక్కువ పాలిటిక్స్ కోసం, నీ యొక్క దొర అహంకారం కోసం ఆంధ్రాలో హెలికాప్టర్లు పెట్టి ఆంధ్ర నుంచి కాపులను పిలిచి ఆ కాపుల ముందు ఈమెకు పదవి ఇచ్చి తెల్లారి సినిమా యాక్టర్ చిరంజీవి చేత ఆమెకు గ్రీటింగ్స్ తెప్పించి ఈ రాష్ట్రానికి నేను ఒక కాపు చీఫ్ సెక్రటరీని పెట్టినా అని చెప్పి ఆ చీఫ్ సెక్రటరీ ద్వారా నువ్వు ఆంధ్రప్రదేశ్లో బలపడడానికి ప్రయత్నం చేసినావంటే నీ అంత దగుల్బాజీ ముఖ్యమంత్రి లేదా ఇంత నీచానికి దిగజారిన ముఖ్యమంత్రి బహుశా ఇంతలో ప్రజాస్వామ్యంలో ఇంతవరకు ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఉండడు, భవిష్యత్తులో కూడా ఇటువంటి వాళ్ళు రాకూడదని నేను కోరుకుంటున్నాను. మీరు ఇట్లాంటి సంఘాల నాయకులంతా పాఠాలు చెప్పరు పిల్లలకు అంటారు, మరి మీరు రెగ్యులర్గా ఉంటారా? ఒకవేళ నేను ఒక విషయం మీకు స్పష్టంగా చెప్తున్నాను, చాలామంది అడుగుతారు. నేను ఒక అధ్యాపకుడిగా నేను ఒక పాఠం చెప్పి నెక్స్ట్ ఆఫ్టర్నూన్లో నేను ఒక అధికారి దగ్గరకు పోతే నా యొక్క తలకాయ ఇట్లుంటుంది, అరే నేను పాఠం చెప్పొచ్చినారా భయ్, ఇట్లా కూర్చోవచ్చు. నేను బడి ఎగ్గొట్టిన అనుకో నేను ఇట్లా కూర్చోవాలి. అది నా యొక్క వృత్తి, ఇది నా ప్రవృత్తి. ఒకటి. రెండవది, వ్యవస్థలో ఉండేటటువంటి ఏ వ్యవస్థ అయితే మనకు అన్నం పెడుతుందో ఆ వ్యవస్థ కోసమే మనం పనిచేయాల్సినటువంటి పూర్తి బాధ్యత నాకున్నది. అదే సందర్భంలో అనేక విషయాలు చెప్పిన. కాబట్టి నేను ఈరోజు కోరుకుంటున్నటువంటిది ఏంటంటే ఈ 9.5 సంవత్సరాలు అనేటటువంటిది ఈ తెలంగాణ రాష్ట్రానికి, నేను మీకు చెప్పిన బందిపోట్ల ఉదాహరణ అంటే అంతకంటే మించి ఉదాహరణ ఏముండదు. మీరు ఒకటి చాలా ఉదాహరణలు ఉదాహరణ ఇచ్చారు. కాబట్టి నేను ఇప్పటికీ కూడా చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర సమితిలో మంచికో చెడుకో లేదా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసినాం అనేటటువంటి ప్రేమతోటో ఇంకో దాంతోటో కానీ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఆ కుటుంబం చేసినటువంటి ద్రోహం మామూలుది కాదు. ఇది మనము చరిత్ర మర్చిపోయినా, చరిత్రలో ఇది లిఖించకపోయినా కానీ ఈ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి ఆ యొక్క పార్టీ కానీ ఆ కుటుంబాన్ని కానీ తెలంగాణ రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పించకపోతే, తెలంగాణ ప్రజలు మళ్ళొక్కసారి మోసపోతే ఖచ్చితంగా గోసపడతారనేటటువంటి విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను.